అందరికీ నమస్కారం. టీసాట్ ప్రసారం చేస్తున్న సబ్జెక్ట్ స్పెసిఫిక్ కార్యక్రమాలకు స్వాగతం. ఈరోజు ఇంగ్లీష్ ఎపిసోడ్లో మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. వాయిస్ అనేది దేనికి సంబంధించింది? ఒక సబ్జెక్ట్ డైరెక్ట్గా వర్బ్ని పర్ఫామ్ చేస్తున్నాడా, ఏదైనా యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నారా, లేదా ఇండైరెక్ట్గా ఆ వర్బ్ మనకు రిఫ్లెక్ట్ అవుతుందా అనే దాని గురించి వాయిస్ ఉంటుంది. సో వాయిస్లో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి? వర్బ్. సో లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. వాట్ ఈజ్ వాయిస్ ఆఫ్ ఎ వర్బ్? The voice of a verb expresses whether the subject in the sentence has performed or received the action. Example, the doctor treats the patients. The patients are treated by the doctor. ఈ రెండు సెంటెన్సెస్ని ఒకసారి చూడండి. ఈ రెండు సెంటెన్సెస్లో కూడా మనకు మీనింగ్ సేమ్ ఉంది. ఒక దగ్గర డాక్టర్ ట్రీట్స్ పేషెంట్స్, ఇంకొక చోట ద పేషెంట్స్ ఆర్ ట్రీటెడ్ బై ద డాక్టర్. ఈ రెండు వాయిసెస్కి ఏ రకమైన డిఫరెన్స్ ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ వాయిసెస్ ఆఫ్ వర్బ్. చూడండి, వర్బ్స్ హ్యావ్ టూ వాయిసెస్. ఒకటి యాక్టివ్ వాయిస్, ఇంకొకటి ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి మరి? వెన్ అన్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై ద సబ్జెక్ట్ is expressed by the verb, it is an active voice. Active voice is used when more straightforward relation and clarity is required between the subject and the verb. Say for example, hens lay eggs, birds build nests. So active voice ante entadi? మనం ఎక్కడైతే యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద సబ్జెక్ట్ అంటున్నామో అది యాక్టివ్ వాయిస్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ప్యాసివ్ వాయిస్. వెన్ ద యాక్షన్ ఎక్స్ప్రెస్డ్ బై ద వర్బ్ ఈజ్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్, ఇట్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. Passive voice is used when the doer of the action is not known and the focus of the sentence is on the action and not on the subject. Examples, eggs are laid by hens, nests are built by birds. So ఇప్పుడు మనకు క్లియర్గా ఉంది కదా. యాక్టివ్ వాయిస్ అంటేనేమో సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంటారు, ప్యాసివ్ వాయిస్ అంటేనేమో మన ఫోకస్ అంతా యాక్షన్ పైన ఉంటుంది. సో అలాంటి సెంటెన్సెస్ని మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కడైతే సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంటారో అది యాక్టివ్ వాయిస్ అవుతుంది, ఎక్కడైతే ఫోకస్ యాక్షన్ మీద ఉంటుందో అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. లెట్ us హ్యావ్ అ లుక్ ఎట్ రూల్స్ ఫర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్. ఇప్పుడు యాక్టివ్ నుండి ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. రూల్ 1, ఐడెంటిఫై ద SVO, that is subject, verb and object in the active sentence to convert to passive voice. మనం యాక్టివ్ సెంటెన్స్లోంచి ప్యాసివ్ సెంటెన్స్కి మార్చాలి అన్నప్పుడు దాంట్లోంచి మూడింటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఏంటవి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. చూడండి ఎగ్జాంపుల్, హీ బేక్స్ కేక్స్. ఇందులో హీ అనేది సబ్జెక్ట్, బేక్స్ అనేది వర్బ్, కేక్స్ అనేది సబ్జెక్ట్. Let us have a look at another rule. Then second rule ఏమిటి? Interchange the object and subject with each other. That is, the object in the active sentence becomes the subject of the passive sentence. Example చూడండి, యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్, she makes the clay pots. ఇక్కడ passive voice వచ్చేసి the clay pots are made by her. ఇక్కడ డైరెక్ట్గా సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్ ద యాక్షన్ అండ్ ఏం చేస్తున్నాం మనం? దాని మీద నుంచి ఫోకస్ తీసేసి ఇక్కడ యాక్షన్ పై, అంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది, మేడ్ బై హర్. సో ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుందన్నమాట. Now let us have a look at another rule.
the subject in passive voice can be omitted if the sentence is meaningful enough. ఇందాక ట్రూలో మనం ఏమనుకున్నాము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అనుకున్నాం. మరి ఇంకొక రూల్ ఏంటి, ప్రతి దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నట్టే దీనికి కూడా ఉండే ఎక్సెప్షన్ ఏంటి అంటే, ఒకవేళ మనకి సెంటెన్స్ సబ్జెక్ట్ లేకుండానే మీనింగ్ఫుల్ ఇనఫ్ ఉందనుకోండి, అంటే కరెక్ట్ మీనింగ్ మనకి ఇస్తుంది అనుకోండి, అలాంటి టైంలో మనం సబ్జెక్ట్ని ఒమిట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, లిక్విడ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ లీటర్స్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అవసరం లేదు, అవసరం లేకుండానే అది మీనింగ్ఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ రూల్, చేంజ్ ద బేస్ వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఇన్ టు ద పాస్ట్ పార్టిసిపల్ in a passive sentence, and usually those past participles must be preceded by, with, to, etc. by కూడా వస్తుంది అందులో చూడండి. అండ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ రూల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బేస్ వర్బ్స్ ఆర్ నెవర్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్. బేస్ వర్బ్స్ని మనం ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్లో అసలు యూజ్ చెయ్యమన్నమాట ఎక్కడ కూడాను. సో ఎగ్జాంపుల్ చూడండి, షీ ప్లాన్స్ ఈవెంట్స్, ద ఈవెంట్స్ ఆర్ ప్లాన్డ్ బై హర్. ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ అండ్ ప్రిసీడెడ్ బై. షీ రైట్స్ స్టోరీస్, స్టోరీస్ ఆర్ రిటన్ బై హర్. ఓకే, దెన్ let us have a look at rule 5. While converting active voice into passive voice sentence, the pronoun used in the sentence also changes. చూడండి, యాక్టివ్ వాయిస్లో ఐ ఉంటే అది మీ అవుతుంది, వి ఉంటే అజ్ అవుతుంది. సో మిగిలిన ప్రొనౌన్స్ కూడా చూడండి, ఇవి యాక్టివ్ వాయిస్లో కనుక మనం యూజ్ చేస్తున్నట్లయితే వాటిని ప్యాసివ్ వాయిస్కి మార్చినప్పుడు అవి ఈ ప్రొనౌన్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఇవి ఇలా చేస్తూ మనం చేంజ్ చేయాలి. ఓకే, now let us have at the rule number 6. You have to use the suitable helping verb, and ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది ఈ సూటబుల్ ఆక్సిలరీ వర్బ్ కనుక మనం యూజ్ చేయకపోతే దాని మీనింగే మనకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. The rules for using auxiliary verbs in passive voice sentences are different for each tense. మళ్ళీ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆక్సిలరీ వర్బ్స్ వాడేటప్పుడు ప్రతి టెన్స్కి అవి వేరువేరుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ద నావెల్ ఈజ్ రిటన్ బై హర్, ద సారీ వాజ్ నాట్ బాట్ బై హర్, ద ఫ్రూట్స్ ఆర్ బీయింగ్ ఈటన్ బై దెమ్. చూడండి ఇక్కడ అన్నీ, ఇక్కడ ఈజ్, వాజ్, ఆర్, బీయింగ్, సో ఇవన్నీ కూడా టెన్స్ ప్రకారంగా చేంజ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. Now, conversion of active and passive voice, let us see with some examples. Geeta wrote a letter. Then a letter was written by Geeta. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అయింది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, he cooks food. The food is cooked by him. సో మనం ఫస్ట్ అనుకున్నట్టుగా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి, ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కీ రోల్ ప్లే చేస్తుంది, ఆక్సిలరీ వర్బ్తో ఫాలో అవుతుంది. దెన్ పాస్ట్ పార్టిసిపుల్ కూడా ఉంది ఇక్కడ, కుక్డ్, అండ్ బై వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో ఇలా మనం కన్వర్షన్ చేయాలన్నమాట. నౌ ఫార్మ్స్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఫర్ ఆల్ టెన్సెస్. ఇందాకే అనుకున్నాం మనము, అవి కొన్ని టెన్సెస్ ప్రకారంగా చేంజ్ అవుతాయి అని. సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో ఎలా చేంజ్ అవుతుందో చూడండి. హీ రైట్స్ యాన్ ఎస్సే, అండ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ ఇట్ బికమ్స్ యాన్ ఎస్సే ఈజ్ రిటన్ బై హిమ్. వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ దిస్. వీ విల్ నెవర్ యూజ్ బేస్ వర్బ్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇట్ షుడ్ బి పాస్ట్ పార్టిసిపుల్. సో రైట్కి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి, రిటన్. సో ఇలా మనం ఈ రూల్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని వీటిని కన్వర్ట్ చేయాలన్నమాట. లెట్ us have a look at the another tense, present continuous tense. Let us see how they are changing. They are eating berries. The berries are
being eaten by them. Are being, eat, eaten. ఈ చేంజెస్ని నోట్ చేయండి. Let us have a look at another tense. Present perfect tense. Has he done the work? ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రజెంట్ పార్టిసిపల్లోనే ఉంది ఇక్కడ. సో హ్యాస్ ద వర్క్ బీన్ డన్ బై హిమ్? I hope you are understanding. Simple past tense. Vishnu paid the bills. The bills were paid by Vishnu. So you see the change in passive voice here. ఇక్కడ సింపుల్గా పేడ్ ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? We are taking the help of an auxiliary verb and that too in the correct tense. The bills were paid by Vishnu. Let us have a look at another tense. Past continuous tense. Gopi was waiting for Hari. Now you see, Hari was being waited for by Gopi. ఇక్కడ ఏమైంది? was waiting వచ్చేసి was being waited. సో ఇవి కూడా చూసుకోండి. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కానీ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ. మనం అనుకున్నాం కదా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డూయర్ ఆఫ్ ద టాస్క్ ఇక్కడ చేంజ్ అవుతారు. Let us have a look at another tense, that is past perfect tense. She had won the match. The match had been won by her. Let us have another tense here. Simple future tense. He will write a letter. A letter will be written by him. చూడండి, will write is becoming will be written. మనం ఏమనుకున్నాం? రైట్ బేస్ వర్బ్, రిటర్న్ పాస్ట్ పార్టిసిపల్. సో ఆ చేంజెస్ చూడండి. మళ్ళీ టెన్స్లో కూడా విల్ వచ్చేసి విల్ బీ అవుతుంది అది. ఓకే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మీనా విల్ నాట్ హ్యావ్ చేంజ్ ద బెడ్షీట్. ప్యాసివ్ వచ్చేసి ద బెడ్షీట్ విల్ నాట్ హ్యావ్ బీన్ చేంజ్డ్ బై మీనా. సో ఇప్పటి వరకు మనము డిఫరెంట్ టెన్సెస్లో వాయిస్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చూసాం. దానికి సంబంధించిన కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్. Now in the following questions, a sentence has been given in either active voice or passive voice. And there are also 4 options given. And we have to select the one that expresses the same meaning at its best. Let us have a look at the questions. Never disobey your elders. Now this is the sentence. Now you have to choose out of these 4 options the one which better expresses this meaning of this particular sentence. So this is the answer. You are asked not to disobey your elders. Let us have a look at another sample question. The students were listening to the teacher. What is the answer for this? The teacher was listened to by the students. Can we have another example here? I have to do it. What is the answer for this? It has to be done by me. ఈ శాంపుల్ క్వశ్చన్స్లో కూడా మనం మాట్లాడుకున్న రూల్స్ వాటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. శాంపుల్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మనం మాట్లాడుకున్న రూల్స్ ఉంటాయి, ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఉంటాయి. మీరు వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వేషన్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యూ షుడ్ గెట్ దట్ అబ్జర్వేషన్ ఇంటూ అప్లికేషన్. అది అప్లై చేసినప్పుడు మనకి ఇంకెక్కువ గ్రిప్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇడియమ్స్ గురించి తెలుసుకుందాం. It's raining idioms. What is the meaning of an idiom? An expression in the usage of a language that is peculiar to itself. It has a meaning that cannot be derived from the conjoined meaning of its elements or in its grammatically typical use of words. Idiom అనేది ఒక లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్. అది
పర్టిక్యులర్గా ఆ లాంగ్వేజ్కి చాలా స్పెషల్గా ఉంటుంది. నిజానికి ఒక ఇడియం చదివినప్పుడు దాని లిటరల్ మీనింగ్ కనుక మనం తీసుకుంటే అది వేరేగా ఉంటుంది. మరి ఆ కంజాయిండ్ మీనింగ్ కూడా డిఫరెంట్గానే వస్తుంది. బట్ ఒక కాంటెక్స్ట్లో ఒక సిచ్యువేషన్లో మాట్లాడినప్పుడు ఆ మీనింగ్ డిఫరెంట్గా వస్తుందన్నమాట. ఆ ఇడియమ్స్ అనేవి మనకి మన లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ, మన లాంగ్వేజ్ స్టాండర్డ్ని కూడా అవి ఒక్కొక్కసారి డిఫైన్ చేస్తూ ఉంటాయి. సో ఇడియమ్స్ అనేవి ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. వాటి ఎగ్జాంపుల్స్ని అవి ఎలా కొన్ని మీనింగ్ ఐ రిపీట్. ఇప్పుడు ఇడియమ్స్ అంటే దాని అర్థం తెలుసుకున్నాం కదా. వాటి ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మీకు. ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. మై సన్ వాజ్ సిక్ యెస్టర్డే అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ అండర్ ద వెదర్. ఇక్కడ చూడండి, అండర్ ద వెదర్ అనేది ఇడియం. యాక్చువల్గా అండర్ ద వెదర్ అని అంటే మనకి మీనింగ్ చూసుకుంటే ఈ వీటి పదాల ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకుంటే దాని అర్థం ఏమొస్తుంది అసలు అర్థం కావట్లేదు. ఈ సెంటెన్స్లో ఇట్లా ఇలా పెట్టారు ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ చూడండి, యాక్చువల్ మీనింగ్ ఏంటది? టు ఫీల్ ఇల్. ప్రతి ఇడియంకి కూడా ఒక ఆరిజిన్ అంటూ ఉంటుంది. నేను ఒక్కదానికి మట్టుకుని మీకు చెప్తాను. దీనికి యాక్చువల్లీ ఇది ఒక సంబంధించిన ఇడియం అన్నమాట ఇది. సో దిస్ ఇడియం ఈస్ బిలీవ్డ్ టు బీ నాటికల్ ఇన్ నేచర్. వెన్ అ సేలర్ వాజ్ ఫీలింగ్ ఇల్ హీ వుడ్ గో బినీత్ ద బో అంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బోట్ అనమాట. అక్కడికి వెళ్ళి అండ్ దిస్ వుడ్ హోప్ఫుల్లీ ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ అడ్వర్స్ కండిషన్స్ యాజ్ హీ వాజ్ లిటరలీ అండర్ ద బ్యాడ్ వెదర్ దట్ కుడ్ ఫర్దర్ sicken him. Therefore, a sailor who was sick could be described as being under the weather. So, idini under the weather ante dan meaning enti ikkada manaki oka sailor already health బాలేనప్పుడు అతను ఫ్రంట్ పార్ట్ బోట్ యొక్క ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళి దాని కింద ఉంటాడు. ఈ ఆల్రెడీ బ్యాడ్గా ఉన్న వెదర్ ఏదైతే ఉందో అది ఆయన హెల్త్ పాడు చేయకుండా అనమాట. సో అక్కడి నుండి వచ్చిన ఇడియం ఏంటిది? అండర్ ద వెదర్. ప్రతి ఇడియంకి ఒక ఆరిజిన్ అనేది ఉంటుందన్నమాట. మనము ఇక్కడ ఈ ఇడియం యొక్క ఆరిజిన్ తెలుసుకున్నాం. అలాగే ఇంకో కొన్ని ఇడియమ్స్, వాటి మీనింగ్స్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని మనం ఇప్పుడు చూద్దాం. అ బిట్ మచ్, టైప్ ఆఫ్ బిహేవియర్ దట్ ఈజ్ అన్రీజనబుల్. అ బిట్ టూ మచ్, he criticizes her food a bit much. సో a bit much అంటే ఏంటి? a bit too much అని అర్థం. ఇక్కడ సెంటెన్సెస్ కూడా మీకు అర్థమవుతుంది కదా ఎలా వాడాలి అది అని. సో బీ ఆన్ క్లౌడ్ 9 టు బి వెరీ హ్యాపీ. శారద వాజ్ ఆన్ క్లౌడ్ 9 వెన్ హర్ బుక్ వాజ్ పబ్లిష్డ్. ఎంత హ్యాపీ న్యూస్ కదా అది. సో మనం హ్యాపీ అని చెప్పేదానికి ఏమని వాడుతున్నాం ఇక్కడ? ఆన్ క్లౌడ్ 9. So idioms add beauty to the language. A busy bee, a busy and active person who moves quickly from task to task. ఇక్కడ మనం దీన్ని కొంచెం డిరైవ్ చేసుకోవచ్చేమో. బీ ఎలా బిజీగా ఉంటుందో అలా బిజీ బీ అని. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఐ ఎంజాయ్డ్ బీయింగ్ అ బిజీ బీ గెట్టింగ్ థింగ్స్ డన్, షీ సెడ్ ఇన్ హర్ కాన్ఫిడెంట్ వే. సో బిజీ బీ అంటే చాలా బిజీగా ఉండే పర్సన్కి సంబంధించి ఇది రిఫర్ చేస్తాం. లెట్ us హ్యావ్ అ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. అ క్యాట్ నాప్, అ షార్ట్ స్లీప్ డ్యూరింగ్ ద డే. అలాంటప్పుడు మనం దాన్ని ఏమంటే మధ్యాహ్నం పూట ఎప్పుడైనా పడుకుంటాం కదా, కునుకు అన్నమాట ఇది. అ క్యాట్ నాప్. ఇంకొకటి చూడండి ఇక్కడ. అ కోల్డ్ డే ఇన్ జూలై, సంథింగ్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. జూలైలో కోల్డ్గా ఉండేది ఎప్పుడైనా పాసిబులా? సో దానికి సంబంధించి ఏమి అది ఉంది మనకి ఇక్కడ. ఇట్ విల్ బీ అ కోల్డ్ డే ఇన్ జూలై వెన్ అవర్ టీమ్ విన్స్ ద ఛాంపియన్షిప్. వీఆర్ టెరిబుల్ అంటే మన టీం ఎట్లా ఉంది? చాలా అసలు బాగాలేదన్నమాట. అట్లాంటప్పుడు మనము మ్యాచ్ విన్ అయ్యేదానికి ఏమీ అవకాశం లేదు, ఛాంపియన్షిప్ విన్ అయ్యేదానికి. ఒకవేళ అది జరిగిందని అంటే అది కోల్డ్ డే ఇన్ జూలై అని చెప్తున్నాం. సో ఇలా మనం ఇడియంని దాని లిటరల్ మీనింగ్ కంటే కూడా అక్కడ కాంటెక్స్ట్లో ఆ సిచ్యువేషన్లో ఏం మీనింగ్ ఇస్తుంది అనేది ఎక్కువగా చూడాలి.
ఇలా ప్రతి ఇడియంకి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఇంకొన్ని ఇడియమ్స్ చూద్దాం. అ కోల్డ్ ఫిష్, సమ్వన్ హూ ఈజ్ నాట్ ఆఫెన్ మూవ్డ్ బై ఇమోషన్స్ ఆర్ హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ బీయింగ్ హార్డ్. ఫీలింగ్స్ లేకపోతే ఏమంటాం? అ కోల్డ్ ఫిష్. అ కట్ అబవ్, slightly better than that. What is given? Joan Smith's detective stories are a cut above the rest. Now, white elephant. White elephant means expensive, but it is useless. Beat around the bush. Beat around the bush. The meaning, actual meaning is to avoid talking about what's important. I'm sorry, but your meeting was beating around the bush. That means there was nothing important that was discussed in the meeting. So let us have some more example. Hit the sack, that is go to sleep. Easier said than done. Not as easy as it appears to be. Losing weight is easier said than done. బరువు తగ్గాలంటే నిజంగా చెప్పినంత ఈజీ కాదు కదా. సో అలాంటి ఏమైనా చెప్తున్నప్పుడు ఈజియర్ సెడ్ దాన్ డన్ అనే ఇడియం వాడాలి. అప్సెట్ ద యాపిల్ కార్ట్ మీన్స్ స్పాయిల్ అ ప్లాన్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. వీ థాట్ టు సర్ప్రైజ్ అవర్ పేరెంట్స్ ఆన్ దేర్ 10th anniversary, బట్ మై బ్రదర్ లీక్డ్ అవుట్ ద ప్లాన్ అండ్ అప్సెట్ ద యాపిల్ కార్ట్. ప్లాన్ని పాడు చేశాడనమాట బ్రదర్, ప్లాన్ లీక్ అవుట్ చేసేసి. సో అప్సెట్ ద యాపిల్ కార్ట్ అంటే ఎప్పుడైనా మనం అనుకున్నది అనుకున్నట్టు పోకపోతే అప్పుడు దాన్ని ఈ ఇడియం వాడాలి. లెట్ us have a look at some more idioms. A great deal, to a very large extent. A guinea pig, someone who is part of an experiment or trial. A hair's breadth, a very small distance or amount. A home bird, somebody who prefers to spend his social and free time at home. 110%. ఇది చాలా వరకు మనం వాడుతూ ఉంటాం. యాక్చువల్గా 100 అనేది పర్సెంట్, సెంట్ అంటే 100 అంటే దాన్ని కరెక్ట్గా. బట్ వాట్ డు వి యూజ్ 110%? What do we mean by that? More than what seems to be the maximum. అంటే మ్యాక్సిమం కంటే కూడా మనం ఎక్కువ చేస్తున్నప్పుడు దాన్ని 110% అంటాం. అలాంటిదే ఇంకొక ఇడియం చూడండి. గో ద ఎక్స్ట్రా మైల్, టు మేక్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఏదైనా ఎక్స్ట్రా మైల్ పోవడం అంటే ఏంటి? యూ నీడ్ టు గో ద ఎక్స్ట్రా మైల్ టు విన్ ద గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్, if you have to win that, you have to put in extra efforts. అలాంటి సందర్భంలో అంటే అనుకున్న దానికంటే కూడా మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన సందర్భంలో వి సే గో ద ఎక్స్ట్రా మైల్. లెట్ us have a look at the sample questions now. You see, he has the gift of the gab. What does that mean? He is a good conversationalist. Now you see here, parental property has become a bone of contention between the siblings. ఏమైంది? బోన్ ఆఫ్ కంటెన్షన్ అనేది ఇక్కడ ఇడియం. దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ద కాజ్ ఆఫ్ క్వారల్. అండ్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. వన్స్ ఇన్ అ బ్లూ మూన్ వి మీట్ ఈచ్ అదర్. దట్ ఈస్ వెరీ సెల్డమ్, వెరీ రేర్. మామూలుగా ఇదైతే లిటరల్గా తీసుకోవచ్చు, బట్ స్టిల్ చూడండి, బ్లూ మూన్ ఏ కలర్లో ఉంటుంది? బ్లూ మూన్ అనేది ఎప్పుడో ఒకసారి జరిగే ఈవెంట్. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అది చాలా రేర్గా జరిగే సంఘటనల ముందు మనం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది వాడతామన్నమాట. ఓకే, లెట్ us have another example. To be a good orator, you don't have to play to the galleries. గ్యాలరీస్ అనేది ఒకప్పుడు తక్కువ స్థాయి ఆడియన్స్ ఉండేవాళ్ళు అనమాట. సో అపీల్ టు ద లోవర్ టేస్ట్, దానికి ఇలా వచ్చింది. ప్రతి ఇడియంకి ఆల్మోస్ట్ ఆరిజిన్ ఉంటుంది. దాని ఆరిజిన్ ఇదనమాట. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. ద ఆఫీసర్ టుక్ హిమ్ టు టాస్క్. వాట్ డస్ దట్ మీన్?
క్రిటిసైజ్డ్ హిమ్. సో సెంటెన్స్ని బట్టి మనం దాన్ని లిటరల్గా తీసుకోవడానికి ఉండదు. ఇడియమ్స్ అని అంటే మనం లిటరల్గా ఏం మీనింగ్ ఉందో అది అక్కడ తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు చూడండి, ఆఫీసర్ టుక్ హిమ్ టు టాస్క్ అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా కరెక్టే అనిపిస్తున్నాయి. ప్రేజ్డ్ హిమ్ అవ్వచ్చు, క్రిటిసైజ్డ్ అవ్వచ్చు, డిస్మిస్డ్, ప్రమోటెడ్. బట్ దీని యొక్క కరెక్ట్ మీనింగ్ తెలిసినప్పుడే మనం దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇడియమ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయండి. లెట్ us హ్యావ్ some more examples. He has been jobless for several months and it is his wife who keeps the pot boiling. That means avoids starvation. And in the end, he had to eat the humble pie. What do you mean by that? Apologize humbly. So eat the humble pie అంటే ఏంటి? సారీ చెప్పడం అనమాట. సో అలాంటివి మనం డైరెక్ట్ లిటరల్ అది తీసుకోకూడదని ఇప్పటివరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇడియమ్స్ వాటిని ఏ సందర్భంలో వాడతారు, వాటి మీనింగ్ అనేది మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఇడియమ్స్ అంటే a bunch of words which will give you a different meaning when used in the context. మనం దాని యొక్క లిటరల్ మీనింగ్ తీసుకోవడానికి లేదు ఇడియమ్స్లో. అండ్ ఇడియమ్స్ వాటిని మీనింగ్, వాటిని ఏ కాంటెక్స్ట్లో ఏ సిచ్యువేషన్లో వాడతారు అనే దాని గురించి మనకు ఒక క్లియర్ ఐడియా ఉంటేనే మనం ఇడియమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో దీనికి సంబంధించి మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఫ్రేజల్ వర్బ్స్ గురించి కొంత తెలుసుకుందాం. ఫ్రేజల్ వర్బ్స్. వాట్ డూ యూ మీన్ బై ఫ్రేజల్ వర్బ్? A phrasal verb is a verb that is made up of a main verb and an adverb or a preposition or both. Now, this particular part is called as particle. Let us know in detail. ఇప్పుడు చూడండి, టిపికల్లీ ఇందాక ఇడియమ్స్ లాగానే ఇది కూడా their meaning is not obvious from the meanings of the individual words themselves. ఇప్పుడు looked down, ఇది లుక్డ్ అంటే ఈ రెండిటి మీనింగ్ కలిపి మనం తీసుకుంటే అది లిటరల్గా వేరే వస్తుంది. బట్ ఇక్కడ ఏముంది చూడండి, షీ హ్యాస్ ఆల్వేస్ లుక్డ్ డౌన్ ఆన్ మీ అంటే దట్ ఈస్ టు ట్రీట్ విత్ డిస్రెస్పెక్ట్. ఒక అగౌరవంగా చూడడం అనేది ఈ ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ అన్నమాట. నౌ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ద వర్డ్ ఆర్డర్ and how these word orders are separable and inseparable in phrasal verbs. In terms of word order, there are 2 main types of phrasal verbs. One is separable, the other is inseparable. You see, separable means for example, you look at this phrasal verb called off. దీన్ని separate చేయొచ్చు మనం. They have called the meeting off. Or you can say they have called off the meeting. ఇవి రెండు కలిపి చెప్పినా సపరేట్ చేసి చెప్పినా the meaning is same. Okay, now some common separable phrasal verbs you can have here. I mean, you can see in the list. These are separable phrasal verbs. అవి కలిపి చెప్పినా సపరేట్ చేసి చెప్పినా the meaning is same. Let us have a look at the non-separable phrasal verbs. Now see, they remain together. You cannot separate them. Example చూడండి, who looks after her when you are at work. So looks after అనేది ఒక phrasal verb, బట్ ఈ వర్డ్స్ని మనం సపరేట్గా యూజ్ చేయలేం. ఇక్కడ లుక్స్, ఆఫ్టర్ రెండు కూడా ఎప్పుడు పక్కపక్కనే రావాలి, వాటిని సపరేట్ చేసి వాడలేం. దే ఆర్ నాన్ సెపరబుల్. నౌ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ సమ్ మోర్ నాన్ సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్. యూ కెన్ సీ కేమ్ అక్రాస్. స్లైడ్లో చూడండి, దెర్ ఆర్ ఆల్మోస్ట్ 4 నాన్ సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ గివెన్. ఐ కేమ్ అక్రాస్, టర్న్డ్ ఇన్ టు, గెట్ ఓవర్, లుకింగ్ ఇన్ టు. వీటిని మనం సపరేట్ చేసి వాడలేం. వీటి చూడండి, వాటి మీనింగ్ కూడా మీకు ఇక్కడ ఇచ్చారు విత్ ఎగ్జాంపుల్స్. సో ఈరోజు మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. వీటికి సంబంధించి మీరు మరింత ప్రాక్టీస్ చేసి వీటి మీద
మంచి గ్రిప్ సాధించగలరని ఆశిస్తూ సెలవు.